హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దెయ్యం కథ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా పేరు ఆశ. నేను వైజాగ్ సిటీ చివరలో ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. నాకు ఒకరోజు నైట్ షిఫ్ట్ ఉండటం వలన నేను నైట్ 10 o'clockకి ఆఫీస్కి వెళ్ళాను. కానీ నాకు మనసులో ఎవరో దేనికోసమో నన్ను పిలుస్తున్నట్టు అనిపించింది. కొంచెం అనీజీగా ఉండటం వలన నేను ఇంటికి వెళ్దామని అనుకొని నైట్ 1 o'clockకి ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసాను. నా కార్ డ్రైవర్కి ఫోన్ చేస్తే తను ఏదో పని మీద పక్క ఊరు వెళ్ళానని రావడానికి 2 గంటలకు పైగా టైం పడుతుందని చెప్పాడు. దాంతో నేను క్యాబ్ బుక్ చేయడానికి ట్రై చేశాను. కానీ ఆ టైంలో ఏ క్యాబు బుక్ అవ్వట్లేదు. పోనీ నా ఆఫీస్ కొలీగ్స్ ఎవరైనా డ్రాప్ చేస్తారు అని అనుకొని ఆఫీస్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న నాకు నా కాలేజ్ క్లాస్మేట్ అయిన రాజేష్ బైక్పై వచ్చి నా ముందు బైక్ ఆపాడు. నువ్వేంటి ఇక్కడ అని అడిగా ఆశ్చర్యంగా. తను కూడా ఈ దగ్గరలో ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నా అని అన్నాడు. రాజేష్ నా వైపు చూస్తూ నువ్వేంటి ఇంత టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అప్పుడు నేను నాకు నైట్ డ్యూటీ అని కొంచెం అనీజీగా ఉండడం వల్ల ఇంటికి వెళ్దామని బయటికి వచ్చాను. కానీ నా కార్ డ్రైవర్ ఊర్లో లేడు. పోనీ వాలా ఊబర్ బుక్ చేద్దామన్నా ఏమీ దొరకట్లేదు. అందుకే మా ఆఫీస్ కొలీగ్స్ ఎవరైనా డ్రాప్ చేస్తారు ఏమో అని అడగడానికి ఆఫీస్లోకి వెళ్తుండగా నువ్వు కనిపించావు అని అన్నాను. దీంతో రాజేష్ నాకు కూడా డ్యూటీ అయిపోయింది, నేను కూడా ఇంటికి వెళ్తున్నాను, నిన్ను మీ ఇంటి దగ్గర దించేస్తాను అని అన్నాడు. దానికి నేను మీ ఇల్లు ఎక్కడా అని రాజేష్ని అడిగాను. వెంటనే రాజేష్ తడబడుతూ ఇక్కడికి దగ్గరలో శ్మశాన వాటిక పక్కన ఉన్న స్ట్రీట్లో తన ఇల్లు అని చెప్పాడు. నేను సరేలే, నా స్నేహితుడే కదా అని తెలిసిన వ్యక్తే కదా అని అతను బైక్పై ఎక్కి కూర్చున్నా. కానీ రాజేష్ నేను చూపిస్తున్న రూట్ కాకుండా వేరే వైపుకు తీసుకెళ్తున్నాడు. నేను వెంటనే అడిగాను, ఎటువైపు తీసుకెళ్తున్నావని. దానికి రాజేష్ ఆ దారిలో నేను వస్తున్నప్పుడు చెట్టు కూలిపోయి ఉంది, అందుకే ఈ దారి వెంట తీసుకెళ్తున్నాను అని చెప్పాడు. ఇంతలోపే నాకు ఆఫీస్ నుండి ఏదో ఇంపార్టెంట్ మెయిల్ రావడంతో ఆ మెయిల్ చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఇంతలో రాజేష్, ఆశ ఒక్కసారి బైక్ దిగు అని అన్నాడు. నేను మెయిల్ ధ్యాసలో పడి ఎక్కడ దిగుతున్నానో చూడకుండా దిగి మెయిల్కి రిప్లై ఇస్తున్నాను. ఇక రిప్లై ఇచ్చేశాక పైకి చూస్తే అక్కడ రాజేష్ కానీ అతని బైక్ కానీ ఏమీ లేదు. చుట్టూ చూస్తే అసలు అది నేను ఉండే ఏరియానే కాదు. చుట్టూ దట్టమైన పొదలు చెట్లు ఉన్నాయి. నా ఎదురుగా బీచ్ కనబడుతుంది. నేను భయపడి వెనక్కు పరిగెత్తుకుంటూ వెళ్ళాను. కానీ తిరిగి ఒకే ప్లేస్కి వస్తున్నాను. దాంతో చేసేదేమీ లేక బీచ్ వైపు నడుచుకుంటూ వెళ్ళా, ఎవరైనా ఉంటారేమో అని. నాకు దూరంగా ఎవరో టార్చ్ లైట్ పట్టుకొని కనిపించారు. నేను వెంటనే అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి వెనక నుంచి భుజంపై తట్టాను. వెంటనే నా వైపు తిరిగిన ఆ మనిషిని చూసి ఒక్కసారిగా నా హార్ట్ బీట్ పెరిగింది. అక్కడ నేను చూసిన దృశ్యం ఏంటంటే అతను అసలు మనిషే కాదు. ఒంటి నిండా రక్తంతో, పచ్చని కళ్ళతో, సగం కాలిన మొహంతో భయంకరంగా ఉన్న పిశాచి. దాంతో నేను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అలసిపోయి ఒక బెంచ్ పైన కూర్చున్నాను. కానీ ఏదో ఒక వింత చెయ్యి
బెంచి కింద నుంచి వచ్చి నా చెయ్యి గట్టిగా పట్టుకుంది. దాంతో నేను భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక వ్యక్తిని ఢీకొన్నాను. ఆ వ్యక్తి ఎవరా అని చూస్తే అతనెవరో కాదు, రాజేష్. నేను ఏడ్చుకుంటూ ఎందుకు ఇక్కడ నన్ను వదిలిపెట్టి వెళ్ళావు అని అతనిని తిడుతూ ఉన్నా. కానీ రాజేష్ వెకిలిగా నవ్వాడు. ఏంటా అని చూస్తే నేను ఇంతవరకు గమనించనిది ఏంటంటే రాజేష్ తల మాత్రమే నా వైపు ఉంది, కానీ బాడీ మాత్రం వెనక వైపు ఉంది. దాంతో నేను గట్టిగా అరవడం మొదలుపెట్టాను. ఆ టైంలో చేపల వేటకు వెళ్ళి వస్తున్న జాలర్లు నా అరుపు విని నా వైపు వచ్చారు. ఏమైంది అని అడిగారు. నేను వెనక్కి తిరిగి చూస్తే రాజేష్ లేడు. వాళ్లకు జరిగిందంతా చెప్పాను. వాళ్ళు నన్ను నా ఇంటి దగ్గర దింపేశారు. నాకు మార్నింగ్ వరకు నిద్ర పట్టలేదు. మార్నింగ్ అయ్యాక బయలుదేరి నా క్లోజ్ ఫ్రెండ్ అయిన రమ్యని కలిశాను. నైట్ జరిగింది తనతో చెప్పాను. దాంతో రమ్య షాక్ అయ్యి ఏంటి నువ్వు చెప్తుంది నిజమా అని అడిగింది. దానికి నేను అవును ఏమైంది. అప్పుడు రమ్య నాకు ఒక షాకింగ్ నిజాన్ని చెప్పింది. ఏంటంటే రాజేష్ చనిపోయి 2 years అవుతుందని చెప్పింది. నేను కోపంతో నాకెందుకు చెప్పలేదు అని అడిగా. దానికి రమ్య ఎందుకంటే అతను చనిపోయిందే నీ గురించి, నువ్వు తన లవ్ని రిజెక్ట్ చేశావని, అందుకే నీకు ఈ విషయం చెప్పలేదు, నువ్వు బాధపడతావు, నీ వల్లే రాజేష్ చనిపోయాడు అని. దాంతో నేను ఒక్కసారిగా నేలపై కూలబడ్డాను. భయంతో నా గొంతు బయటికి రావట్లేదు. రమ్య వైపు దీనంగా చూస్తూ ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాను. దాంతో రమ్య నన్ను ఒక ముస్లిం దర్గాకు తీసుకొని వెళ్ళింది. అతను నాకు తాయెత్తు కట్టాడు. అప్పటి నుంచి నా లైఫ్ బాగానే ఉంది. ఎప్పుడు రాజేష్ ఆత్మ నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.